UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. 8th, 9th, 10th నాకసలు క్లాస్ వర్క్ ఏందో తెలీదు. హోమ్ వర్క్ ఏందో తెలీదు. అసలు ఏమైనా రాస్తున్నారా? అన్నీ ఒకటే బుక్‌లో. స్టూడెంట్స్, టీచర్స్ చూస్తారు గదా! కొట్టడం తప్ప ఫస్ట్ మీరు చూడాలి. ఆ పర్సన్ ఎందుకు ఇంత డిస్టర్బ్‌గున్నాడు? అసలు మార్నింగ్ 8:00 టు ఈవినింగ్ 7:00 స్కూల్ పెట్టడం కన్నా, ఎవరు డల్లర్స్ ఉన్నారు వాళ్ళకొక సెపరేట్ గది చేసుకొని వాళ్ళకి కొంచెం అర్థమైనట్టు చెప్పాలి. అట్లా కాకుండా వీడు డల్లర్, వీడు చదవడు, వీడేం చేయడు, పేరెంట్స్‌కి పిలవండి, అది చేయండి, కింద కూర్చోబెట్టండి, ఆ రూమ్‌లో కూర్చోబెట్టండి, సెక్షన్, బి సెక్షన్ అవన్నెందుకు? సో, నాకు చిన్నప్పటి నుండి 5థ్ క్లాస్ దాకా ఐ వాస్ గుడ్ ఇన్ స్టడీస్. ఎప్పుడెప్పుడు పెద్దగయితున్నానో కొంచెం మా మాట తీరు గాని మొత్తం మారుతుంది. ఫ్రెండ్స్ దగ్గర అమ్మాయిలతోటి ఎక్కువ మూవ్ అవ్వడం స్టార్ట్ జేసినా. సో, అరే వీడు ఆడంగోడు, ఆ అమ్మాయిలతోటి ఎక్కువుంటాడు. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ అనేటోళ్ళు నాకు స్టిల్ దే ఆర్ టచింగ్ విత్ మీ. ఆ ముగ్గురు ఫ్రెండ్స్‌కి కూడా అర్థం అవ్వకపోతుండే. వీడికెందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, కొడుతున్నారని జెప్పి. అక్కడికే స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఎళ్ళిపోయింది. ఇంటర్‌లో చదువుకుందాం అనుకున్నా మంచిగా. లైఫ్‌లో ఏదైనా సక్సెస్ అవుదాం అనుకోని స్టడీస్ జాయిన్ అయినా. దరిద్రం ఏందంటే, నా కాలేజ్‌లో గూడా ఆ పర్సన్ ఒచ్చేషిండు. ఎవరి వల్ల నేను స్కూల్‌లో ఇంత సఫర్ అయ్యానో, ఓకే. ఆ పర్సన్ సేమ్ కాలేజ్. మీ గురించొచ్చాడా? అది ఎవరి గురించొచ్చిండో నాకు తెలీదు. హ్మ్. సేమ్ కాలేజ్ ఒచ్చినంక నాది బి సెక్షన్, వాడిది ఏ సెక్షన్. ఓకే. యాస్ ఐ టోల్డ్ యూ ఐ వాస్ నాట్ గుడ్ ఇన్ స్టడీస్. సో, స్టడీస్‌లో ఒచ్చినంక గూడా స్కూల్ టైమ్ ఎట్లనో వెళ్ళిపోయింది. కాలేజ్‌లో అయినా మంచిగుందామంటే కాలేజ్‌లో 1 మంత్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. ఎక్స్‌క్యూజ్ మీ. 1 మంత్ ఎవ్రీథింగ్ బావుండే. లైక్ చదవడం గానీ, అప్పుడప్పుడు కొత్త కొంచెం ఫ్రెండ్స్ ఉంటారు. బుర్రకి ఎక్కుతుండే స్టడీస్. హ్మ్. దాని తర్వాత బ్రేక్ టైమ్‌లో వీడు నాకెదురొచ్చిండు. హ్మ్. "అరే! నువ్వు గూడా ఇదే కాలేజా?" అంటే, అవునని జెప్పి నేను వెళ్ళిపోయినా ముందు. సో, కాలేజ్‌లో నేను ఇద్దరు, ముగ్గురికి ఫ్రెండ్స్ చేసుకున్నా. వాళ్ళ ముంగటెళ్ళి మొత్తం జెప్పేషిండు. ఓకే. "అరే! వీడు ఇట్లాంటోడు, వీడికి ఇట్లా చేస్తాడు వాడు. హి ఈస్ గే" అది ఇది అని జెప్పి. హ్మ్. వచ్చిన 2 ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. హ్మ్. నేను ఒంటరిగా అయిపోయాను కాలేజ్‌లో. ఇంకా మా కాలేజ్ ఎట్లా అంటే డైలీ ఏం చదివిపిచ్చారో అది లాస్ట్‌లో ఎగ్జామ్ రాయాలి. డే అంతా నేను ఇట్లా డిప్రెషన్‌లో ఉండి నైట్ ఏం రాస్తా ఎగ్జామ్స్. హ్మ్. ఆ భయానికి కాలేజ్ వెళ్ళడం ఆపేసిన. ఇంట్లో నుండి అయితే కాలేజ్‌కెళ్తున్నా అని చెప్పి బయలుదేరడం. కానీ కాలేజ్ దగ్గర వెనకాల ఏదైనా పార్క్స్, గీక్స్ ఉంటే అక్కడ తిరగడం. హ్మ్. మళ్ళీ అదే టైంకి ఇంట్లోకి రావడం. హ్మ్. సో, ఒకసారి ఏమైంది ఫస్ట్ డే అనుకుంటా అది యాహ్! అది నా ఫస్ట్ బంక్ ఓకే. కాలేజ్‌కి. ఆహా! బంక్ కొట్టారు. బంక్ కొట్టిన కాలేజ్‌కి. ఎక్కడికెళ్లారు? మొత్తం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బంకే మంది. సో, ఎక్కడికెళ్ళేవారు? ఇట్లనే గల్లీలో తిరుగుతుండే. ఆ! ఫోన్ సినిమాలకి, ఉంటుండే అప్పట్లో. అహా! సినిమాలకి. అంత పాకెట్ మనీ ఉండకపోతుండే మనకు. అవునా? సో, ఓకే. ఇది ఏమంటారు ఫస్ట్ డే బంక్ కొట్టి చిరుకల బాలాజీ టెంపుల్‌కెళ్ళాం. హుహు. నేను, మా ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్. బి సెక్షన్‌లో నుండి ఫ్రెండ్‌షిప్ చేశాను. వాళ్ళు కూడా కాలేజ్ బంక్ కొడుతుంటే, హ్మ్. వాళ్ళ దగ్గర పాస్ ఉంటుండే. ఆర్టీసీ హ్మ్. బస్ పాస్. నాకు అవును. గూడా వచ్చిండే. సో, వాడు గురుకుల్‌లో చదువుకున్నాడు. ఇప్పుడు ఇంటర్‌లో రాంగానే సర్టిఫికేట్స్ కోసం హ్మ్. లాంగ్ మెమో, షార్ట్ మెమో కోసం అడుగుతుంటే, "అరే! నేను ఇట్లా వెళ్తున్నాం. నువ్వు గూడా వస్తావా?" అంటే టైమ్ కాలిక్యులేట్ చేసుకున్నా. అరే! ఈ టైం దాకా మళ్ళీ వచ్చేద్దాం. లేదంటే ఇంట్లో నాకు ఉంటదిరా అని చెప్పి. హ్మ్. సరే అని చెప్పి ఆ టైంకెళ్ళి రిటర్న్ వస్తుంటే మా అక్క ఉండేసి పుల్లలు పెట్టేసింది మా డ్యాడీకి. హ్మ్. వీడెట్లా చదువుతుండో ఒకసారి కాలేజ్‌కెళ్ళి కనుక్కుందాం అని చెప్పి. అదే హ్మ్. రోజు కాలేజ్‌కొచ్చారు. అంటే మా ప్రిన్సిపల్‌కి నాకస్సలు పడదు. ఓకే. అంటే రివర్స్ క్వెషన్ నా తప్పు లేకపోతే నన్ను అస్సలు పడను నేను. ఇప్పుడు హ్మ్. గూడా నా తప్పు లేకపోతే నేను యాక్సెప్ట్ చేయను. హ్మ్. ఎక్కడి దాకైనా కొట్లాడతాను గానీ నన్ను యాక్సెప్ట్ చేయను. కొడతారా? కొట్లాడను. అంటే మాటకు మాట ఎదురు ఓకే. సమాధానం చెప్తాను గానీ ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. హ్మ్. సో, అప్పుడు తెలిసిపోయింది డ్యాడీకి, అక్కకి. హ్మ్. ఇంటికి రాంగానే మమ్మీకి జెప్పేసింది డ్యాడీ. హ్మ్. సో, ఇంటికొచ్చేసినా యాజ్ యూజువల్‌గా బ్యాగ్ తీసినా అందరిది ఫేస్ చూసేసిన. హ్మ్. అర్థమైపోయింది. తేడా ఏమో గనిపిస్తుంది అర్థమైంది. సో, గమ్మున బుక్ తీసి రాసుకుంటూ ఉన్నా. మా అక్కొచ్చేసి, "ఈరోజు ఏం రాపిచ్చారురా మీకు కాలేజ్‌లో" అంటే, "ఈరోజు హ్మ్. మాకు కాలేజ్‌లో ఏం రాపియలేదు. మా సార్‌కి జరమొచ్చిందని" జెప్పిన. సో, "ఆహా! అవునా? ఏ సార్‌కి జరమొచ్చింది" అడిగింది. మా సైన్స్ సార్‌కి. ఆహా! నీది సీఈసీ గదా! సీఈసీలో సైన్స్ ఎక్కడుంటదంటే, హ్మ్. అయ్యో! అక్క మొన్ననే ఉంటదుంటది 10థ్ అన్నారా? అయింది గదా!
ఉంటది అన్నారా? మొన్ననే 10th అయింది గదా! సో, సైన్స్ అని జెప్పిన. సివిక్స్ సార్‌కొచ్చిందని జెప్పిన. ఓకే. మరి మీ సివిక్స్ సార్ ఈరోజేంది నాకు కనిపించిండు మీ కాలేజ్ బయట అంటే, నాకు స్టోరీ మొత్తం అర్థమైపోయింది. హ్మ్. అక్కకి సైడ్‌లో వెళ్లి తీసుకెళ్ళి, "ఏంది కాలేజ్‌కెళ్లారా?" అంటే, "అవును కాలేజ్‌కెళ్ళినాం. మొత్తం బయట పెట్టేసింది మీ మేడం" అని జెప్పింది. హ్మ్. సో, ఇప్పుడు మేడం మీద పగ పెంచుకున్నా. హ్మ్. ఈ ము ఇట్లా జేషిందా ఈమె అని జెప్పి. సో, దాని తర్వాత ఆ రోజు చాలా దెబ్బలు పడ్డాయి కాలేజ్‌కి వెళ్ళలేదని జెప్పి. ఓకే. మా డ్యాడీ ఏం కొట్టకపోతుండే మమ్మీయే హ్మ్. కొట్టింది. దాని తర్వాత ఇంట్లో నుండి బయటికొచ్చేసినా నేను. మళ్ళీ రోడ్ మీద ఇట్లా అట్లా తిరుగుతూ వేరే రిలేటివ్స్ తీసుకొని వాళ్ళ ఇంటికెళ్లారు. "ఏమైంది? నువ్వెందుకు తిరుగుతున్నావు?" అంటే, ఇట్లా కాలేజ్ బంక్ కొట్టినా నాకు అర్థం అవ్వట్లేదు స్టడీస్ వాళ్ళేం జెప్తుంటే. హ్మ్. సో, నాకు చదువులో ఇంట్రెస్ట్ లేదు. మమ్మీ, డ్యాడీ అర్థం చేసుకుంటలేరు అని జెప్పింది. హ్మ్. వాళ్ళ ఇంటికొచ్చి జెప్పారు మమ్మీ, డ్యాడీకి. సో, ఏమైంది? ఎందుకు చదవట్లేడు? వీడికేమన్నా వేరే ఇప్పుడు అంటే మొత్తం అప్పటికి మారిపోయింది. తెలుసా మీ వాళ్ళకి? మీ మమ్మీ, మీ డ్యాడీకి తెలీదు. ఫీలింగ్స్ గాని, అది ఆహా! మీ క్యారెక్టర్? 2017 వాస్ ద బ్లాక్ ఇయర్ ఫర్ మీ. ఓకే. 2017. 17. సో, హ్మ్. ఇంటర్‌లో గూడా చదువులో ఇంట్రెస్ట్ లేదని జెప్పి మా వాళ్ళతో నేను షేర్ చేస్తే వాళ్ళు అదే వచ్చి పేరెంట్స్ తోటి చెప్పారు. సో, డ్యాడీ అడిగిండు, "నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందని" జెప్పి. అంటే అప్పట్లో అంత ధైర్యం లేదు. హ్మ్. నేను చెప్తున్నా గదా! 6 ఇయర్స్ బ్యాక్ గూడా పక్క గల్లీకెళ్ళాలంటే నాకు ఒంటరిగా భయపడిపోతాను హ్మ్. సడెన్‌లీ. సో, ఆహ్, ఎట్లనో అట్లా ఇప్పుడు అడిగి నన్ను ఏం చేస్తావంటే, నా ముందు 2 ఆప్షన్స్ ఉండే. హోటల్ మేనేజ్‌మెంటా, ఫ్యాషన్ డిజైనింగా అని చెప్పి. హోటల్ మేనేజ్‌మెంట్ ఎవరు పట్టించుకోరు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఇది, అది అని చెప్పి నేను ఓపెన్ అప్ అయిపోతా. మనీష్ మల్హోత్రా వాళ్ళు ఉన్నారు కదా! గేసేవాళ్ళు కదా! సో, ఆ మైండ్ సెట్ యూజ్ చేసుకొని నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తా అని చెప్పిన. ఓకే. సో, ఫ్యాషన్ డిజైనింగ్‌కెళ్తూ వెళ్తూ ఇంకా అది అవ్వడం. లైక్ అందరి ముంగటే శారీ కట్టుకోవడం. ఏమైనా చెప్తే లేదు లేదు మోడల్స్‌కి నేను స్టిచ్ చేస్తున్నా అది ఇది అని చెప్పి అవును. కవర్ చేసుకుంటుండే. హ్మ్. సో, దాంట్లో గూడా ఎట్లా లైక్ నేను డిజైనర్‌ని అయితే మీరు నాకు డిజైనింగ్ అది చేయాలి. ఏమైనా అవును. కొత్త డిజైన్స్ సెర్చ్ చేపియాలి. కానీ లేదు స్టార్టింగ్ ఒక 1 మంత్ చూస్తామని చెప్పి బయట పార్కింగ్‌లో వాళ్ళు తింటుంటే వాళ్ళతోటి నాకు కూర్చోబెట్టి తినిపియడం. హ్మ్. మళ్ళీ ఒక్కరోజు కూడా లీవ్ లేదు. హ్మ్. మొత్తం 1 మంత్ కంటిన్యూ రావాలి. సో, అప్పుడేంది సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయాక సడెన్‌లీ జాబ్ జాయిన్ అయినా అక్కడ కళాకుంజ్‌లో. సో, అక్కడ నాకు సెట్ కాలేదు. సో, 1 మంత్ తర్వాత వచ్చేసాను నేను. ఇంట్లో చెప్పేసి నా వల్ల ఆ జాబ్ కాదంటే మళ్ళీ ఆ టార్చర్ స్టార్ట్. జాబ్ కాదు, చదువు కాదు, ఏం చేస్తావు నువ్వు అది ఇది అని చెప్పి. సో, దాని తర్వాత సరే అని చెప్పి అప్పుడప్పుడే ఎలానో అలా 2, 3 ఇయర్స్ వెళ్ళిపోయాయి. అప్పటికే ఫ్యామిలీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఓపెన్ డిగ్రీ అయినా ఇవ్వు. నాకు నచ్చడం లేదు చదవడం. నేనేం జేయాలి? సరే ఇప్పుడు ఓపెన్ డిగ్రీ నేను చేస్తాను. రేపనే రోజు ఏదైనా మంచి కంపెనీకి నేను ఇంటర్వ్యూకెళ్తే ఓపెన్ డిగ్రీ ఎందుకు జేసినావు? ఇప్పుడంటే మనకు ఆప్షన్స్ చాలొచ్చాయి. అవును. లాక్‌డౌన్‌కి ముందు ఏముండే మనకు మొత్తం. అవును. హ్మ్. సో, నేను చేయలేనని చెప్పిన. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.